గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దుబాయ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దుబాయ్ మెరీనా డ్రీమ్ టవర్ అగ్ని ప్రమాదానికి గురైంది. 67 అంతస్తులు, 764 ఫ్లాట్లు, అలాగే 3800 మంది అందులో ఉన్నారు. అయితే ఒక్కరు కూడా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా రెస్క్యూ చేశారు అంటే ఫైర్ ఫైటర్స్ యొక్క ఎఫర్ట్స్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు. ఇక్కడ బిల్డింగ్ నిర్మాణ శైలి గురించి మనం ఎంత హై టెక్నాలజీ ఉపయోగించి ఆ నిర్మాణం కొనసాగించడం వల్ల ఇక్కడ సేఫ్టీకి ఎంత హై ప్రయారిటీ ఇచ్చారో కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే భారీ స్థాయిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 3800 మందిని ప్రాణాలతో రక్షించడం అంటే అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే అక్కడ 67 అంతస్తులుగా ఉన్నటువంటి మెరీనా డ్రీమ్ టవర్ ఇది. ఇందులో 764 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇంతమందిలో కూడా ఎవ్వరికి ఫస్ట్ ప్రాణాలకి హై ప్రయారిటీ ఇచ్చారు. ఆస్తి నష్టం ఏ స్థాయిలో జరిగిందో అనేది ఇంకా ప్రాథమిక అంచనా రానప్పటికీ కూడా 3800 మందిని కూడా బాగా రెస్క్యూ చేశారు. ఇక్కడ ఫైర్ సిబ్బంది వాళ్ళ రెస్క్యూని మనం ఖచ్చితంగా వాళ్ళ సర్వీస్ని అయితే ఇక్కడ అప్రిషియేట్ చేయొచ్చు. సో ఈ మధ్య కాలంలో భారీ అగ్ని ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతున్నాయా లేకపోతే ఇతర కారణాలా ఏంటో అనేది స్పష్టంగా అంటే పూర్తిగా దర్యాప్తు తర్వాత తెలుస్తోంది. ఇక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేదా లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల జరిగిందా అనేది కూడా దర్యాప్తు తర్వాత అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. కానీ అగ్ని ప్రమాదాల్లో చాలామంది చిక్కుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దుబాయ్ మెరీనాలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం వార్త బయటకు రాగానే ప్రతి ఒక్కరూ కలవరపాటుకు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ మొత్తం భవంతులన్నీ దాదాపు 50 అంతస్తులు పైనే, అంటే ఇక్కడ 64 అంతస్తులో ఉన్న టవర్లో అగ్ని ప్రమాదం జరిగింది. పూర్తిగా డౌన్ నుంచి అప్ వరకు కూడా మొత్తం బిల్డింగ్ మొత్తం మంటలు పూర్తిగా వ్యాపించడం వల్ల తీవ్రంగా దట్టమైన పొగ అలముకుంది. కానీ ఫైర్ ఎగ్జిట్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉండటమే కాదు, అందులో ఫ్లాట్స్లో ఉంటున్న వారికి కూడా ఎలాంటి ఫైర్ ప్రమాదాలు జరిగినా లేకపోతే ఇంకెలాంటి రెస్క్యూస్ జరిగినా కూడా ఎలా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అనే దానిపై కూడా ఒక అవేర్నెస్ ఉంటుంది. సో ఇలాంటి బిల్డింగ్ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు వాళ్ళ సేఫ్టీకి ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నారు అనే దానిపై కూడా ముందుగా వాళ్ళకి వివరించడం కూడా జరుగుతోంది. సో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కావచ్చు లేకపోతే షార్ట్ సర్క్యూట్ కావచ్చు, ఇతర కారణాల వల్ల ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా అక్కడ ఫైర్ సిబ్బంది ఎలా రెస్క్యూ చేశారు, హై టెక్నాలజీ ఉపయోగించి మంటలను ఎలా అదుపులోనికి తీసుకొచ్చారు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మనం బిల్డింగ్ స్ట్రక్చర్స్ చూస్తే కనుక ఇల్లు అన్ని చాలా దగ్గరగా ఉంటాయి. ఒకరినొకరు కాపాడుకోవడానికి పక్కన ఉన్నటువంటి ఫ్లాట్లో అగ్ని ప్రమాదం జరిగినా ఆ పక్కనున్న దానికి కూడా ఇమీడియట్గా వ్యాపించే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే రెస్క్యూ చేయడానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు. కానీ ఇక్కడ దుబాయ్లో బిల్డింగ్ స్ట్రక్చర్స్ హై టెక్నాలజీ బేస్తో చేసినటువంటి ఆ నిర్మాణ శైలి గురించి మనం ఒక్కసారి చెప్పుకోవాలి. సో ఇన్ని ఫ్లాట్లు ఉన్న ఇన్ని అంతస్తులతో ఉన్న భవనంలో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం జరిగినా కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రాణాలతో అంటే ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం అయితే ఎవరు దాన్ని ఆపలేరు. ఎందుకంటే అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు ఒకదానికొకటి వ్యాపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఫైర్ ఎగ్జిస్ట్ ఉండటం వల్ల అలాగనే ఫైర్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో అగ్నిమాపక సిబ్బంది, ఆ అగ్నిమాపక దళాలు ఇమీడియట్గా వందలాదిగా అక్కడికి చేరుకొని ఒక్కసారిగా వారందరినీ రెస్క్యూ చేసి 3800 మందిని ఆ ప్రమాదం నుంచి రెస్క్యూ చేసి కాపాడారు. అంటే ఖచ్చితంగా వాళ్ళ ఎఫర్ట్స్ని, వాళ్ళ సర్వీస్ని, వాళ్ళ టెక్నాలజీని కూడా, వాళ్ళ కోఆర్డినేషన్ని కూడా మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ దుబాయ్లో అగ్ని ప్రమాదం భారీ ఎత్తున జరిగింది అనగానే ప్రతి ఒక్కరు మళ్ళీ ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఎందుకంటే ఈ మధ్య ప్రాంతం, రాష్ట్రం, దేశం ఏదని పక్కన పెడితే ప్రమాదాలు జరుగుతున్నాయంటే అక్కడ ప్రాణ నష్టం గురించే ప్రతి ఒక్కరు వరి అవుతున్నారు. ఒక ప్యానిక్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఎన్ని చూస్తున్నామో మనం ప్రమాదాలు, అది విమాన ప్రమాదమా, అగ్ని ప్రమాదాల, ఇంకొకట అని పక్కన పెడితే రోడ్ యాక్సిడెంట్స్ అని పక్కన పెడితే ప్రమాదం జరిగిందంటే చాలు అమాయకమైన ప్రాణాలు పోతున్నాయి. అలాంటిది ఒక్కసారిగా మళ్ళీ దుబాయ్లో ఈ మెరీనా డ్రీమ్ టవర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 64 అంతస్తుల
టవర్ మొత్తం అగ్ని కీలల్లో చిక్కుకుంది అనగానే ప్రతి ఒక్కరు అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వరి అయ్యారు. అయితే ఈ దట్టమైన పొగలు అలముకోవటం వల్ల ఊపిరి ఆడలేనటువంటి పరిస్థితి అయిపోయినప్పటికీ కూడా అక్కడ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ మాత్రం తీసుకున్న ప్రికాషన్స్ వాళ్ళని ఇమీడియట్గా రెస్క్యూ చేసి ఆ ప్రమాదం నుంచి బయటపడేయడం మాత్రం 100% మనం కూడా అప్రిషియేట్ చేయాల్సింది. అలాంటి హై టెక్నాలజీ కావచ్చు, వాళ్ళు వాడేటటువంటి ఎక్విప్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనకి చూస్తూ ఉంటాం ఈ ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళు వారోత్సవాలు చేసినప్పుడు కానీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి పరికరాలు ఉపయోగిస్తారు, ఇమీడియట్గా ఏవైనా ఎక్కువ క్రౌడ్ ఉండే చోట కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఇమీడియట్గా వాటిని ఎలా ప్రాథమిక స్థాయిలోనే మనం కంట్రోల్లోకి తీసుకురావాలి అనే దానిపైన అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. సో ఈ అపార్ట్మెంట్ కల్చర్లో కావచ్చు, థియేటర్స్లో కావచ్చు, లేకపోతే ఏవైనా భారీ ఈవెంట్స్ జరిగినప్పుడు కావచ్చు, ఎక్కువ శాతం షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో కొంతమంది చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. లేకపోతే ఏసీ అవుట్డోర్ యూనిట్స్ ఏవైతే ఉంటాయి దాంట్లో టెక్నికల్ ఫాల్ట్స్ రావడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా చాలా కారణాలు ఏవైనా కావచ్చు, గ్యాస్ సిలిండర్ పేలి జరుగుతున్న అగ్ని ప్రమాదాలు కావచ్చు, ప్రమాదం ఏదైనా దాని నుంచి బయటపడే వరకు కూడా ప్రతి ఒక్కరు గుండెలు వణికిపోతూ ఉంటాయి. అందులో చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో, పిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, ఇంకా ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళని రెస్క్యూ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా మన మైండ్లో తిరిగేటటువంటి ప్రశ్నలు. అలాంటిది ఇప్పుడు దుబాయ్ మెరీనా డ్రీమ్ టవర్లో జరిగినటువంటి ఈ ప్రమాదంలో 67 అంతస్తులు, 764 ఫ్లాట్స్, 3820 మంది జనాభా ఉన్నప్పటికీ కూడా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కానీ ప్రాణహాని కానీ జరగకుండా అక్కడ ఫైర్ ఫైటర్స్ చేసినటువంటి బిగ్ రెస్క్యూ అనేది ఖచ్చితంగా మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. అలాంటి హై టెక్నాలజీ కూడా అందుబాటులో ఉండటం వల్ల ఇలాంటి ప్రమాదాలలో నివారణ ఏ స్థాయిలో ఉంటుందంటే ఇమీడియట్గా కంట్రోల్ చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది.